నాకు కూడా అమ్మవారొచ్చింది. నిన్న మంగళవారం గదా! చూడండి అమ్మవారొచ్చి ముఖమంతా ఊదిపోయింది. ఏమైందో గూడా నాకు తెలీదు. ఇంట్లో పడుకొని దొర్లాడుతున్నానంట. ఏదంటే అది మాట్లాడుతుందంట. నాకు కూడా తెలీదు. అందరూ చెప్పారు. ఆమె ఎవరమ్మా భవిత అంట. ఎవరో నాగరాణి భవిత. నేను కూడా దేవతమ్మ నాగదేవత. నేను కూడా నాగరాణి. నాకు కూడా పాములు కనిపిస్తాయి కల్లో. కొంతమంది ఇంటర్వ్యూలు ఎలాంటి వాళ్ళు చేస్తున్నారో తెలుసా? ఈ అంతా విప్పేసుకొని, అర్ధర్థం బట్టలు వేసుకొని, మిలియన్స్‌లో వ్యూస్ వచ్చిన వాళ్ళు, లక్షల్లో లైక్‌లు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు. వాళ్ళు ఎలా వీడియోలు చేస్తున్నారో తెలుసా? ఇన్‌స్టాలో చూస్తూ ఉంటే సిగరెట్లు తాక్కుంటూ, అర్ధర్థం బట్టలేసుకుంటూ ఇప్పటికింకా నా వయసు నిండా 16 అలా పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంకొకటి అది ఎవరితో చెప్తుంది దానికి మొగుడు గూడా ఉన్నాడంట. వాడు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాడో నాకైతే తెలీదు. అది చెప్తుంది, "రేయ్! నేనిక్కడుంటారా, అమీర్‌పేటలో ఉంటా, లేదా పంజాగుట్టలో ఉంటా. ఈటికొచ్చేయండిరా ఎవరైనా నన్ను చేసేవాళ్ళు. అన్నించులుంటే చాలు నాకు. ఇన్ని సిగ్గుందా అలాంటి ముండలంతా మీరు ఇంటర్వ్యూలు చేసి మీరు చూసుకుంటున్నారు. మీ డబ్బుల కోసం మీరు ఎవరిని పడితే దాన్ని చేస్తున్నారు. ఎవరిని పడితే వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూలు చేయాలంటే ఎంతమంది లేదు సెర్చ్ చేయండి. కళ్ళు లేని వాళ్ళు పాటలు పాడుతున్నారు. కాళ్ళు లేని వాళ్ళు కష్టపడి బతుకుతున్నారు. అలాంటి వాళ్ళంతా ఇంటర్వ్యూలు చేయండిరా. 10 మంది కన్నా ఒక అవకాశం ఉంటది వాగ్బడడానికి. ఈ లంజులంతా ఇంటర్వ్యూలు చేస్తుంటే చిరాకొస్తది. ఎంత నీచంగా మాట్లాడుతున్నాయంటే కొన్ని కొన్ని మీరు ఇంటర్వ్యూలు చేసిన మహాతల్లులనే నేను వీడియోస్‌లో చూసాను. అవి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాయంటే వాడిని వదిలేసి వీడిని వదిలేసి ఇంకొకడిని "ఏయ్! ఆటికి రండ్రా, ఈటికి రండ్రా" అందరిని పిలుస్తున్నారు. లంజులంతా ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు. మీరు అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. ఏం యూజో నాకు తెలీదు గానీ అలాంటివి ఎప్పటికి మారవు. ఆటిని పట్టుకొని మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమందుంటారు. ఇట్లా పట్టేసుకొని దేవుడిని తలుసుకొని ఆయ్! 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 నాకు కూడా అమ్మవారొచ్చింది. నిన్న మంగళవారం గదా! చూడండి అమ్మవారొచ్చి ముఖమంతా ఊదిపోయింది. ఏమైందో గూడా నాకు తెలీదు. ఇంట్లో పడుకొని దొర్లాడుతున్నానంట. ఏదంటే అది మాట్లాడుతుందంట. నాకు కూడా తెలీదు. అందరూ చెప్పారు. ఇలాంటివా మీరు నమ్ముతారు. మళ్ళాక మీరు మళ్ళాక వాళ్ళేం చెప్తారో తెలుసా? హెల్ప్ చేయాలనుకుంటే నేను స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. గూగుల్ పే అయినా చేయండి, ఫోన్ పే అయినా. డబ్బు కావాలంటే ఎవరినో ఒకరిని అడుక్కోండి. అయ్యా ఇలా గుడి కడుతున్నాము అని చెప్పేసి. అంతేగాని ఇలా ఎక్కడ పడితే అక్కడ అమ్మవారొచ్చేస్తారంటే అమ్మవారంటే ఆటల బొమ్మగా అయిపోయిందా మీకు? మీ ఇష్టంగా మీరు ఆడడానికి అనుకోండి. ఎవరు మాట్లాడలేదనేసి అనుకుంటున్నారేమో. చేయకండి అలా. చిన్న పిల్లల్ని తీసుకొనొచ్చి అమ్మవారొస్తున్నారు, అమ్మవారు రావాలంటే తట్టుకునే శక్తి గూడా ఉండాలి. ఆమె ఎవరమ్మా భవిత అంట. ఎవరో నాగరాణి భవిత. నేను కూడా దేవతమ్మ నాగదేవత. నేను కూడా నాగరాణి. నాకు కూడా పాములు కనిపిస్తాయి కల్లో. ఎన్ని లోకాలున్నాయో తెలియలేదు ఆమెకి. ఆమెకి ఎన్ని లోకాలున్నాయో చెప్పమని ఆమె క్వెషన్ అడుగుతుంటే యాంకరు, యమలోకం, నాగలోకం చాలా ఉన్నాయి అంట. పౌర్ణమి ఎన్ని దినాలకొస్తుందో తెలీదు ఆమెకి. నెలకి ఎన్ని రోజులొస్తది పౌర్ణమి అంటే, నెలకా? ఏమో అక్క నాకు తెలీదు అంట. ఇంకేమిటికున్నావు పౌర్ణమి ఎన్ని రోజులకొస్తుందో తెలీదు. ఎన్ని లోకాలున్నాయో నాకు కూడా పెద్దగా తెలీదు. కానీ నెలకు ఒక్కసారే వస్తది పౌర్ణమి అని తెలుసు. పౌర్ణమి నెలకు ఒక్కసారే వస్తది. అమావాస్య ఒకసారి, పౌర్ణమి ఒకసారి. పాడ్యము, పుణ్యము తెలీదా? నువ్వు నాగదేవత ఎట్లయిపోయావు తల్లి ముందు లోకంలో? ఏ జ్ఞానము లేని వాళ్ళు కూడా స్వరూపాలంటే, ఏదో కొంతో గింతో తెలిసిన వాళ్ళు కూడా దైవ స్వరూపాలే. మేము కూడా పుట్టాము. మాకు కూడా ఒక కారణం ఉంటది మనిషిగా పుట్టినందుకు. మేము ఏదో సాధించడానికే, ఏదో చేయడానికే దేవుడు కూడా మమ్మల్ని పుట్టించారు. మేము కూడా దైవ